ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितमेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। ఇప్పటి వరకు మనం శ్రీరామచంద్రుల వారి 16 గుణాల గురించి ఏవైతే వాల్మీకి మహాముని చర్చిస్తూ ఉన్నారో వాటి గురించి మనం పూర్తిగా ఒక అధ్యయనం చేసుకున్నాం. 16 గుణాలు ఏవి అనేది ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆ తరువాతి శ్లోకాలకి మనం మెల్లిమెల్లిగా కదులుదాం. 16 గుణాలు చెప్పే ముందర వాల్మీకి మహాముని ప్రస్తుతం లోకంలో అనేటువంటి మాటని 2వ శ్లోకంలో వాడడం జరుగుతూ 2వ శ్లోకం నుండి ప్రారంభించి 2, 3, 4, 5 శ్లోకాలలో 16 గుణాల్ని ఆయన చెప్పడం జరిగింది. ఇది బాలకాండ మొదటి సర్గలో ఇది జరుగుతుందంటే మొదటి అధ్యాయంలో జరుగుతోంది. మొట్టమొదటి గుణం ఆయన అడిగింది ఏమిటి? గుణవాన్. ఎవరు గుణవంతుడో? గుణాల గురించి మాట్లాడుతున్నప్పుడు గుణవాన్ అని మళ్ళీ గుణము అని ఎందుకు అడగాలి? వేరు గుణాల గురించి మాట్లాడేటప్పుడు కారణం ఏమిటి? ఇక్కడ గుణవాన్ అనేటువంటి శబ్దానికి సౌశీల్యము అనేటువంటి అర్థం ఉంది. సౌశీల్యము అంటే మామూలుగా సుశీల అని పేరు పెట్టుకోవడం అంటే మంచి నడవడిక కలిగిన వాళ్ళు అని పేరు పెట్టుకోవడం మనకు అలవాటు. సౌశీల్యం అంటే వేదశాస్త్రాలలో సమభావం అని చెప్పబడింది. మహతః మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేష సౌశీల్య. సంశ్లేష సౌశీల్యం, అది సౌశీల్యం అని చెప్పబడింది. అంటే ఎవ్వరి పట్ల కూడా తేడా లేకుండా ఉండడం. సౌశీల్యం అంటే సమభావం కలిగి ఉండడం. ఎవరినీ కూడా ఏదో తప్పుగా ఆలోచించే తత్వం లేకపోవడం. అంటే మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు మనతో స్నేహంగా ఉన్నా ఉండకపోయినా అందరినీ సమాన దృష్టితో చూడడం. ఆ శ్రీరామచంద్రుడు పరమాత్మ కాబట్టి వారు ఆ భగవంతుడు ఆయన అందరినీ కూడా సమాన దృష్టితోనే చూస్తున్నారు. అందుకనే భగవద్గీతలో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ అన్నారు. నా నుండే జ్ఞాపక శక్తి మరుపు అన్నీ వస్తున్నాయి, జ్ఞానం కూడా వస్తుందని చెప్పారు. అంటే అందరికీ జ్ఞానాన్ని మరుపుని జ్ఞాపక శక్తిని ఇచ్చేది ఆయనే. వాళ్ళు భక్తులైనా కానివ్వండి, లేదంటే ఆయన పట్ల భక్తి లేకుండా ఈర్ష్యాసులతో ఉన్నవాళ్ళైనా కూడా అందరికీ సమానంగా ఇస్తారు ఆయన. అయితే ఇవ్వడం వారి వారి కోరికల్ని బట్టి ఇస్తున్నారు తప్పితే ఇంకొక రకంగా ఇవ్వరు. వాళ్ళు ఏమడుగుతున్నారో దాన్ని బట్టి. అడుగుతున్న దాన్ని ఎందుకు ఇస్తున్నారు స్వామివారని అడిగితే, ఇక్కడ అడిగేటప్పుడు మనకు అంతరాత్మ ఒక్కసారి చెప్తుంది, ఒరే నాయనా నీ ఆలోచన సరిగ్గా లేదురా అని. అది ఎవరో కాదు, ఆ పరమాత్మే మనకి చెప్తున్నారు, నీ ఆలోచన విధానం బాగోలేదురా బాబు అని. చెప్తే ఆహా అలా కాదు, నాకు ఇలాగే తోచింది, నేను ఇలాగే చేస్తాను అని మొండితనంతో వెడితే సరే కానీ అని ఆజ్ఞ ఇస్తున్నటువంటి వారు కూడా పరమాత్మే. శ్రీరామచంద్రుల వారు ప్రతిదీ కూడా మంచి మాటగాను చాలా క్షమాగుణంతోనూ ఉండే తత్వం ఉన్న నరుడిగా ఈ భూమి మీద ఆయన ప్రత్యక్షమయ్యారు. కాబట్టి ఎవ్వరినీ చెడు మాట్లాడలేదు. కైకేయీదేవి రాజ్యాన్ని వదిలి వెళ్ళాలి నువ్వు అని మీ నాన్నగారు అనుకుంటున్నా కూడా రాజ్యాభిషేకం జరగబోతోంది, పట్టాభిషేకం జరగబోతోంది అని అప్పటికి అందరూ చెప్పినా కూడా ఆయన ఏవీ ఆవిడ మీద కోపం తెచ్చుకోలేదు. అదే తండ్రి గారి ఆజ్ఞ అయితే అలాగే వెడతానమ్మా అని వెళ్ళిపోయారు. కాబట్టి ప్రతిదీ మంచి మాటే, చెడు లేదు. రెండవదేమిటి? ఆయన క్షమాగుణం. రావణాసురుడితో యుద్ధానికి వచ్చే ముందర ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు, నేను లంకలో సముద్రాన్ని దాటి వచ్చాను కానీ నువ్వు సీతని నాకు తిరిగి ఇచ్చేస్తే ఈ యుద్ధం చేయాల్సిన అవసరం లేదయ్యా రావణ అని అంగదుడి చేత కబురు పంపించారు.
అంటే అప్పటికి కూడా రావణాసురుని యుద్ధానికి వచ్చి కూడా క్షమించడానికి సిద్ధపడ్డటువంటి సౌశీల్యం, మంచి స్వభావం, చాలా చాలా నెమ్మదైన గుణం స్వామివారిలో ఉంది. అందుకనే గుణవాన్, అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వారు అని గుణవాన్ అని పిలవడం జరిగింది. రెండవది వీర్యవాన్. వీర్యవాన్ అంటే ఎవరైతే వీర్యవంతుడో, వీర్యవంతుడంటే ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. అంటే మనస్సు ఎటువంటి పరిస్థితులలో కూడా చలించదన్నమాట. ఇప్పుడు ఇందాకల సమభావం అందరి పట్ల ఉంది అని మనం మాట్లాడుకున్నాం. ఎంతటి సమభావం అయ్యా అంటే స్వామివారు ఒక అన్నలు, తమ్ముళ్ళు, మంత్రులు అందరితో ఎలా ప్రవర్తించారో అలాగే తండ్రితోనూ, తమ్ముళ్లతోనూ, మిగిలిన రాజులతోనూ ఎలా ప్రవర్తించారో అలాగే ఆయన ఏం చేశారు. అరణ్యానికి వచ్చిన తర్వాత ఋషులు, మునులతో కూడా అంత గౌరవంగానూ ఉన్నారు. అలాగే గుహుడితో స్నేహంగా ఉన్నారు. ఒక మన జటాయువుకి అంత్యక్రియలు చేశారు. వానరులతో స్నేహం చేశారు. ఇలాగ అందరితోనూ సమానంగా ఉండేటువంటి స్వామివారు తన పద్ధతిని ఏ రోజు మార్చుకోలేదు. అంటే తనకంటే గొప్పవాళ్లతో, తనకంటే గొప్పవారు కానివాళ్లతో కూడా కలిసి ఉన్నటువంటి స్వామివారు ఎప్పుడూ కూడా వాళ్ళ అలవాట్లను తను నేర్చుకోలేదు. తను స్థిరంగా, నిశ్చయంగా, మంచిగా చేస్తున్నటువంటి దాన్ని చేసుకుంటూ వెడుతూ ఉన్నారు. అంటే ఎవరి మనస్సు అయితే చిలించదో, ఎవరి మనస్సు ఎట్టి సాంగత్యంలోనూ అంటే ఎవరి అసోసియేషన్లో ఉన్న మనస్సు మారదో, స్థిరంగా ఉంటుందో వాళ్ళే వీర్యవంతుడు. అది స్వామివారు. ధర్మజ్ఞుడు. ధర్మజ్ఞుడు కూడా అయిన ధర్మజ్ఞుడు అనేటువంటి విషయానికి వస్తే ఏది ధర్మమో తెలిసినటువంటి వారు. ధర్మం 3 రకాలు మనకిక్కడ. మొదటిది స్వధర్మం. అంటే నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి, ఈ సమాజంలో ఎలా ఉండాలి, అది స్వధర్మం. అది దేహపరంగా వచ్చేది. రెండవది ఏమిటి? జీవధర్మం. నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మను కాదు గనక నేను ఆ స్వామివారి యొక్క అంశ గనక ఆ స్వామివారి సేవలోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతో, అనేటువంటి భావంతో మన జీవితాన్ని గడపగలగాలి. అందుకనే మీరు చూశారంటే తల్లిదండ్రుల్ని గౌరవించడం, అన్నదమ్ముల్ని ప్రేమించడం, 10 మందితో, అటు వానరులతో, ఇటు పశుపక్షాదులతో అందరితో సామరస్యంగా ఉండడం, ఆఖరికి రాక్షసులలో కూడా కొంతమందికి శరణిచ్చి, విభీషణుడు ఇలాంటి వాళ్ళకి శరణిచ్చి వారిని తనతో ఉంచుకోవడం, అందరితోనూ చక్కగా ఉండగలిగినటువంటి ధర్మ జ్ఞానం కలిగినటువంటి వారు స్వామివారు. అయితే మనం జీవాత్మగా, మన జీవధర్మంగా స్వామివారి అంశ అని గుర్తుపెట్టుకొని నిత్యం ఆయన సేవలో ఉండాలి అని మనకి నేర్పించేటువంటి గుణమే ఈ ధర్మజ్ఞుడు అనేటువంటి శబ్దం వాల్మీకి వాడారు. 4వది కృతజ్ఞత. కృత అంటే చెయ్యబడింది, జ్ఞ అంటే తెలుసుకోవడం, కృతజ్ఞత అంటే ఎవరు ఏదైనా చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోవడం, దాన్ని తెలుసుకోవడం. దీని రామాయణంలో అయోధ్యవాసులు శ్రీరామచంద్రుల వారి గురించి మాట్లాడుతూ ఎంత చక్కగా చెప్పారయ్యా అంటే, కథంచిత్ ఉపకారేణ ఏకేన కృతేన తుష్యతి. ఎవరైనా ఏదైనా కథంచిత్ ఎలాగైనా సరే, అంటే తెలిసి కాదు, ఒకవేళ పొరపాటున కూడా ఒక్క ఉపకారం చేస్తే ఆయన మర్చిపోయేవాడు కాదు శ్రీరామచంద్రుల వారు. ఎలాగైతే ఆయన జటాయువు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని పదే పదే వానరులకి చెప్పారో, అలాగే ఆయన ఏదీ మర్చిపోయేవాడు కాదు. కానీ ఎన్ని అపకారాలు చేసినా కూడా దాన్ని మర్చిపోయేవారట. నస్మరతు అపకారాణం, అపకారాల్ని మాత్రం స్మరించేవాళ్ళు కారు. అంటే చెడుని వదిలేసి మంచిని చక్కగా
గట్టిగా ఒడిసి పట్టుకున్నటువంటి వారు స్వామివారు. ఈ కృతజ్ఞతలో కూడా ఎవరి గురించైనా ఆలోచించేటప్పుడు మంచి మీద ఎక్కువ ఆలోచించాలి, చెడు మీద తక్కువ ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని మనకిక్కడ చెప్పబడుతోంది. తర్వాతది సత్యవాక్యుడు. మనం శ్రీరామచంద్రుల వారిని సత్య పరాక్రముడు అని పిలుస్తూ ఉంటాం. సత్యము అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి? సత్ అంటే శాశ్వతం, తియం అంటే ఏదైతే నియమానికి అతీతం కాకుండా ధర్మం ప్రకారం నడుచుకుంటుందో అది సత్యం. ఈ లోకంలో ఉండేటువంటి సత్యానికి ఒక కాల ప్రమాణం ఉంది. ఏది నిజమో అది ఈ లోకం ఉన్నంత వరకే ఉంటుంది. కానీ స్వామివారు శాశ్వత సత్యం, అందుకనే వారు పరమసత్యం. అయితే స్వామివారు ఏ రోజు కూడా సత్యవాక్య పరిపాలన చేశారు కాబట్టి సత్యపరాక్రముడు అని వారిని పిలవడం జరుగుతుంది. ఎప్పుడూ సత్యమే పలికేవాడు. ఏ రోజు కూడా ఎటువంటి చెడు అసత్యం పలికేవారు కారు. ఎందుకంటే సత్యము ధర్మము రెండూ కలిసి ఉంటేనే నిజమైన స్వ అధ్యాయం, అంటే మనని మనం తెలుసుకోవడం. అందుకని స్వామివారు మనని మనం తెలుసుకోవడానికి ఎలా నడుచుకోవాలి అని చెబుతూ మనకి చూపించినటువంటి ఇంకొక గుణం ఇది. ఇకపోతే దృఢ వ్రతుడు. దృఢ వ్రతం. వ్రతం అంటే ఒక రకమైన పద్ధతిలో చేస్తాము అని అనుకోవడం. దృఢం అంటే చాలా నిశ్చయించుకొని ఆ పద్ధతిలోనే నడవడం. శ్రీరామచంద్రుల వారు, లక్ష్మణుల వారు, సీతాదేవి అడవులకు వెళ్ళిన తర్వాత ఋషులు అక్కడ అడగడం జరిగింది, అయ్యా రాక్షసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు వాళ్ళని చంపాలి అని. అలాగే వారి సంహారం చేస్తానని శ్రీరామచంద్రుల వారు ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే సీతాదేవి అడుగుతారు ఆయన, ఏమండి మీకు ఆ రాక్షసులతో ఎటువంటి శత్రుత్వం లేదు, అలాంటప్పుడు చంపడం ఎందుకు అని. దానికి స్వామివారు ఏమంటారో తెలుసునా? నా ప్రాణాలు పోతే పోయాయి, సీత నువ్వు దూరం అయిపోయినా బాధ లేదు, లక్ష్మణుడు దూరం అయిపోయినా బాధ లేదు, అయితే నేను మాట ఇచ్చాను కదా, ఆ మాటని నేను తప్పలేను సుమా. అంటే అంత నిశ్చయం, మాట ఇచ్చారు కాబట్టి అంత నిశ్చయం. జీవితం అయిపోయినా సరే నాకు బాధ లేదు, నువ్వు దూరం అయిపోయినా బాధ లేదు, లక్ష్మణుడు దూరం అయిపోయినా బాధ లేదంటారు. అంటే మాట మీద నిలబడ్డం చాలా ముఖ్యం కాబట్టి ఆయన దృఢవ్రతుడు. చారిత్రక. ఎవరికైతే గొప్ప చరిత్ర ఉందో, చరిత్ర అంటే ప్రవర్తన, ఈ ప్రవర్తన గురించి చూస్తే ఆయన ప్రవర్తన ఎప్పుడూ నిలకడగానే ఉండేది, ఎప్పుడూ మార్పు లేదు. ఏమిటది? రఘువంశానికి ఏ రోజు కూడా చెడ్డ పేరు రాకూడదు అని అక్కడ చెప్పబడుతోంది మనకి. ఆయన రఘువంశం గురించి ఇంత ఆలోచిస్తున్నటువంటి శ్రీరామచంద్రుల వారు అసలు రఘువంశంలో ఎందుకు ప్రత్యక్షమయ్యారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. రఘువంశం ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు మహారాజు వైవస్వత మనువు కుమారుడైన ఆయన శ్రీహరిని ధ్యానించేవారు నిత్యం. శ్రీహరిని ధ్యానించేవారు కాబట్టి ఆయన వంశంలో దశరథ కుమారుడై శ్రీరామచంద్రుడు ప్రత్యక్షం అవడం జరిగింది ఇక్కడ. అంటే ధర్మనిరతి, భక్తియుక్త స్వభావం కలిగినటువంటి రాజుల పరివారంలో ఆయన వచ్చారు శ్రీరామచంద్రుల వారు. అలా వచ్చినటువంటి ఆయన చరిత్ర ఎలాంటిదయ్యా అంటే, ఈయన అరణ్యానికి వచ్చిన తర్వాత అరణ్యవాసానికి భరతుల వారు అందరినీ వచ్చి వశిష్ఠుల వారితో సహా వచ్చి ఈయన వెనక్కి రండి నన్ను ఒప్పించడానికి వచ్చారు, ఒప్పుకోలేదు ఈయన. ఆ తర్వాత వారితో పాటు జాబాలి కూడా వచ్చారు. ఆయన వచ్చి ఏం చెప్పారు? నాస్తికవాదాన్ని చెప్పారు. ఎక్కడో చనిపోయడం మీ తండ్రి గారికి ఇచ్చిన మాట గురించి నువ్వు ఇంత ఆలోచించాలా, వెనక్కి రావయ్యా అని. దానితో సంబంధం లేదు, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, ఇది నేను చేయవలసింది. మా రఘువంశంలో మాట తప్పకపోవడం అనేది చాలా గొప్పది, ఆ చరిత్రను నేను నిలబెడతాను అని చెప్పి స్థిరంగా ఉన్నటువంటి వారు స్వామివారు. అందుకని ఆయన చారిత్రక అన్నారు. ఇకపోతే సర్వభూతేషు కోహిత. ఎవరైతే అన్ని జీవభూతాలకు హితుడో, అందరికీ హితుడో, అది స్వామివారు భగవద్గీతలో మనకి చెప్తున్నారు. సమోహం సర్వభూతేషు
నమే ద్వేష్యోస్తి న ప్రియ, నేను అందరికీ కూడా సమానుణ్ణి, నాకు ఎవరు పట్ల ద్వేషం లేదు, ఎవరన్నా కూడా ప్రేమ లేదు. కాకపోతే ఏ భజంతితో మాం భక్త్యా, ఎవరైతే భక్తితో ఉంటారో వాళ్ళకి నాకు చాలా ఇష్టం అని అది కూడా చెప్తున్నారు. తర్వాత జ్ఞానవాన్, జ్ఞానము కలిగిన వాడు, సర్వ వేదాంగాలు తెలిసినటువంటి వారు స్వామివారు. ఈ వేదాంగాలు అంటే ఏమిటి అనేది తరువాత ఎపిసోడ్లో చర్చించుకుందాం. వేదాలను కూర్చింది ఆయనే, అన్నిటినీ మనకిచ్చింది ఆయనే, అన్నిటినీ తెలిసిన వారు ఆయనే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వశాస్త్రాల్ని ఎరిగిన వారు ఆయన. సమర్థవాన్, సమర్థుడాయన. సమర్థుడు అంటే ఏమిటి? ఇందాకల జ్ఞానం ఉంది అంటే విద్వాంసుడు, ఇప్పుడు సమర్థత. జ్ఞానం ఉంటే చాలదు, దాన్ని దాన్ని మనం ఆచరణలో పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది తెలియడమే సమర్థత. చక్కగా దాన్ని చెయ్యగలగడం సమర్థత. వాడు సమర్థుడండి అందుకని పైకొచ్చాడు అంటాం మామూలుగా. అంటే వాడి క్వాలిఫికేషన్ ఉంది అందుకని పైకొచ్చాడు, క్వాలిఫైడ్ వాడు అని. క్వాలిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తెలుసుకున్న దాన్ని చక్కగా అప్లై చేయడం వల్ల. అంటే జ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని, అప్లైడ్ నాలెడ్జ్, ప్రాక్టీస్ చేసి వచ్చిన నాలెడ్జ్, అది ఉన్నవాడు స్వామివారు. సమర్థత్వం ఉన్నవారు స్వామివారు. అందుకని ఎంత దూరం అయ్యా అంటే రాక్షస సంహారం చేసేటప్పుడు మారీచ సుబాహులు మునులు తపస్సు చేస్తూ ఉంటే వస్తే ఆయన బాణం వేసి కొట్టారు. సుబాహు చనిపోవడం జరిగింది. మారీచుడు పరిగెత్తడం మొదలెట్టాడు. ఆ బాణాన్ని వెనక్కి తీసుకోగలిగారు. అంటే ఏమిటి? అంత దాన్ని ఎలా వాడాలి అనేటువంటి పరిజ్ఞానం వారిలో పూర్తిగా ఉంది. అందుకనే అది సమర్థత. ఇకపోతే సదైక ప్రియదర్శన, అందరికీ కూడా చూసిన వాళ్ళందరికీ ఎలా ఉంటారు? ఎంతో ప్రేమను కలిగిస్తారు. వాలిని చంపిన తర్వాత తారాదేవికి చాలా కోపం వచ్చింది. ఎంత కోపమయ్యా అంటే గబగబగబా రామచంద్రుల వారిని 4 మాటలు అందామని వచ్చింది. అయితే రామచంద్రుల వారిని చూడంగానే ఆహా, ఈయన వాలిని చంపింది, ఈయన చేతుల్లో వాలి చనిపోయాడంటే వాలికే కదా గౌరవం అనుకుని ఆగిపోయింది. శూర్పణఖ కూడా ముక్కు చెవులు కోసిన తర్వాత రావణాసురుడి దగ్గరికి వెళ్ళి మొదట ఏం చెప్పింది? సీతమ్మ వారి గురించి చెప్పే ముందర ఎంతటి సుందరాకారుడో, శంఖం లాంటి మెడ, 3 రేఖలున్నాయి, అవి ఇవి అని స్వామివారి గురించి గొప్పతనాల్ని వర్ణించింది శూర్పణఖ. అంతటి సౌందర్యం ఆయనది. ఆత్మవాన్, ఆత్మవంతుడంటే ఆయన ధైర్యం కలిగిన వారు. ఆయన ఎటువంటి ధైర్యం ఇది? స్థైర్యంతో కూడిన ధైర్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకంగా బెంబేలెత్తకుండా స్థిరంగా ఉండి ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ప్రవర్తించే ధైర్యం ఉంది ఆయన దగ్గర. ఇది కాక జితక్రోధ, ఎప్పుడూ కోపం తెచ్చుకునేవారు కాదు. సుగ్రీవుడికి ఏమని కబురు పంపించారు మర్చిపోతే? సుగ్రీవా, నువ్వు మర్చిపోయావేమో, వాలి వెళ్ళిన మార్గం ఇంకా ఉంది, అంతేగాని నేను చంపేస్తానని చెప్పలా. వాలి వెళ్ళిన మార్గం ఉంది, మర్చిపోవద్దు. జితక్రోధుడు ఆయన. ద్యుతిమాన్, ద్యుతిమంతుడు అంటే వెలుగు, కాంతి. స్వామివారి దేహకాంతి ఆ బ్రహ్మము, ఈయన పరబ్రహ్మం కాబట్టి ఎంతో తేజస్సుతో ఉండేవాళ్ళు ఆయన. అనసూయక, ఆయనకి ఎవ్వరి మీద అసూయలు లేవు, అందరినీ సమాన దృష్టితో చూస్తూ ఉండేవాళ్ళు. ఎంతటి సమాన దృష్టి అయ్యా అంటే భరతుడు వచ్చేటప్పుడు శ్రీరామచంద్రుని తీసుకెడదామని లక్ష్మణుడు ఆయన్ని చూసి కోపం తెచ్చుకున్నాడు. ఏమని కోపం తెచ్చుకున్నాడు? ఓహో, మనతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. లేదు లేదు, చూడు, భరతుడు వస్తున్నాడంటే నేను చెప్పానంటే నీకు కూడా రాజ్యాన్ని ఇస్తాడు చూడు అన్నారు. అలాగే ఒకరోజు లక్ష్మణుడు కోపం తెచ్చుకొని కైకేయీదేవిని నోటికొచ్చేట్టు మాట్లాడితే నువ్వు తప్పు చేస్తున్నావు, అమ్మ మీద అలా చెయ్యకూడదు అని మందలించారు. కాబట్టి ఆయన అసూయ ఎవ్వరి మీద లేదు. అయితే ఆయన యుద్ధం చేస్తూ ఉంటే అందరికీ, దేవతలకు కూడా భయం కలుగుతుంది. అందుకనే కశ్చ బిభ్యతి దేవాశ్చ, రావణాసుడికే ఆశ్చర్యం కలిగింది యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు. ఆహా, ఇంత తేజస్సుతో ఉన్నారే అని. యుద్ధం చేసి ఓడిపోయాడు రావణాసుడు. నువ్వు ఈరోజు వెళ్ళి రేపు రా అని చెప్పారు స్వామివారు. ఇటువంటి 16 గుణాలతో అద్భుత శోభామయమైన శ్రీరామచంద్రుల వారి గురించి నాకు చెప్పండి అని వాల్మీకి మహాముని అడుగుతున్నారు. దీని గురించి మనం వచ్చే ఎపిసోడ్లో చర్చించుకుందాం. హరే కృష్ణ.